ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. జీసస్ క్రైస్ట్ ఈస్ ది సేమ్ ఎస్టర్డే, టుడే అండ్ ది సేమ్. ది బుక్ ఆఫ్ హెబ్రీన్స్ చాప్టర్ 13 verses 8. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనుషులు తమకు నచ్చిన విధముగా జీవిస్తారు. మనుషులు అవసరాన్ని బట్టి మారిపోతూ ఉంటారు. వారి ఆలోచనలు కానీ వారి మనస్తత్వాన్ని బట్టి వారు అనేక విధాలుగా ప్రవర్తిస్తూ మాట్లాడుతూ ఉంటారు. అలాగే మనుషుడు నిన్న ఒక రీతిగా జీవిస్తాడు, ఈ రోజు మరో రీతిగా జీవిస్తూ మాట్లాడతాడు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, ఆయన యుగయుగములు ఒకే రీతిగా ఉంటాడండి. ఆయన మారని దేవుడు. ఆయన నిరంతరం మనందరి జీవితాలలోనూ చెరగని దేవుడుగా నిలిచి ఉంటాడండి. ఆయన నీతిమంతుడు, సత్యవంతుడు, ఒకే రీతిగా జీవించే మంచి మనసున్న మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఒక్కడేనండి. మనము దేవుని వలె జీవించాలి, దేవుని వలె మాట్లాడాలి, ప్రవర్తించాలి కూడా. మనము కూడా ఒకే రీతిగా జీవిస్తూ ఒకే విధమైన మార్గమును అనుసరిస్తూ మనం ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మన జీవితాలలోనూ మేలుతో నింపుతాడు. మనమందరమును ఆయనను పోలి నడుచుకోవాలి. దేవుడు ప్రతి ఒక్కరిని ఒకే విధంగా చూస్తాడండి. కనుక మనమందరమును ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి దేవుని వలె పోలి నడుచుకున్నట్లయితే దేవుడు మన జీవితాలలోనూ, కుటుంబాలలో కూడా, మనిషి యొక్క జీవితాలలో కూడా దేవుడు చిరకాలము నిరంతరం నిలిచి ఉంటాడు. అంత మంచి దేవుడండి మన ప్రభువైన యేసుక్రీస్తు. కనుక దేవుడు వలె మనం పోలి నడుచుకుంటే నీ జీవితంలోను నా జీవితంలోను దేవుడు తప్పకుండా అద్భుత కార్యములను జరిగించును కాక. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, దయగల తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. అవును ప్రభువా, నీవు నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడవు తండ్రి. నీవు మారే దేవుడవు కాదు ప్రభువా. నీవు నిరంతరము యుగయుగములు ఒకే రీతిగా జీవించే గొప్ప తండ్రివి నాయన. నువ్వు జీవితాలలోనూ మేము అనేక విధాలుగా మారిపోతుంటాం ప్రభువా. మాకు ఆలోచనలను బట్టి గాని, సమస్యలను బట్టి గాని చింతిస్తూ కృంగిపోతూ పలు విధాలుగా నిన్న ఒక రోజుగా ఈ రోజు ఒక రీతిగా బతికి జీవిస్తున్నాము తండ్రి. మా హృదయంలను మార్చండి ప్రభువా. నిన్ను పోలి నడుచుకొని నీ యొక్క పరిశుద్ధ ఆత్మను మేము కలిగి ఉండి నిన్ను వెంబడించే కృపాన్ని, మార్గమును మాకు బోధించి మాకు మంచి జ్ఞానమును, బుద్ధిని, వివేకమును మా అందరికీ దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.